దాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కుతంత్రాలు చేసి కాళేశ్వరం సమస్య మీద ఇష్యూ మీద సిబిఐ ఎంక్వైరీ కాకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విచారణ సంస్థలకు ఎదుర్కొని ఈ విచారణ సంస్థలు విచారించినా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎక్కడ జంకరు ఎక్కడ వెనుకడు గీసేది లేదు, ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తల వంచేది లేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వెంట ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు. అందరికి అర్థమైతా ఉంది. ఈరోజు తెలంగాణ ఈ అసెంబ్లీ పెట్టక ముందు స్టేకి వెళ్ళారు, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా అసెంబ్లీలో టేబుల్ చేద్దాం లంచ్ మోషన్ కి పిటిషన్ వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క విష బీజం ఎట్లా ఉందో మేము కోర్టుకి వివరించే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే వారు మాట్లాడే విధానం ఒకటి ఉంది, వారి చేతులు ఒక రకం ఉంది. అసలు హౌస్ లో అసలు పెద్ద చర్చ జరగకంటే ముందే ఎవరి అభిప్రాయం రాకంటే ముందే రేవంత్ రెడ్డిది కాదు విజయ్ గారు, రేవంత్ రెడ్డి గారిది కాదు చర్చ, కవిత గారిది చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు కాసేపు ఆరోపణలు పక్కన పెట్టండి, సిబిఐ విచారణ. మీ ఇంటి పక్షే, మీ గూటి పక్షే ఇప్పటికీ మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారే కాదు కవిత గారే సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారికి ఇంత నల్ల పుట్టుమచ్చ అంత మచ్చ కూడా అంటలేదు కాళేశ్వరంలో, మొత్తం బురద పూసుకున్నదంతా హరీష్ రావు అన్న తర్వాత మీరు దాని మీద రెస్పాండ్ అవ్వాలి, కవిత మీద చర్య తీసుకోమని పార్టీ ఎవరికి లేదా మీరు ఎండార్స్ చేయాలి హరీష్ రావు అవినీతిని. ఎవరు ఎక్కడ అవినీతి జరగలేదు, ₹1 అవినీతి జరగలేదు. ఇలా ఇది పీసీ గోస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గోస్ ఇచ్చినటువంటి రిపోర్టే చెప్తుంది కదా. అది పీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి గోస్ రిపోర్ట్. జ్యుడిషియల్ కమిషన్ కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారంగా సెక్షన్ 8B 8C ప్రకారంగా ఆ కమిషన్ చేసిందండి. వాళ్ళని సాక్షులుగా పిలిచి ఇవాళ నిర్దోషులుగా వాళ్ళు కమిషన్ నిర్ధారిస్తుందండి. అంటే వారి వాదన వినాలి కదండి. అంతా కూడా ఆదిత్యనాథ్ దాస్ గారు కోల్కతాకి వెళ్ళి 10-12 సార్లు వెళ్ళి అక్కడ రాసి దొంగ రాతలు రాసి రిపోర్ట్ తయారు చేశారు. ఇదంతా ఒక కూడా బలుక్కొని తయారు చేసినటువంటి నివేదికది. బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరు. ఇప్పుడు కవిత గారు మీరు చెయ్యని అసలు అవినీతి రూపాయి కూడా లేని అవినీతి మీద ఆవిడ ఇంత ఆరోపణ చేస్తే మరి పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు కాదు 90 రోజుల నుంచి వాళ్ళు వాళ్ళు అడిగిందని చెప్తా ఉన్నా. ఇవాళ బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఎట్లా కుట్రలు చేస్తుందంటే ఒకసారి ఇప్పుడు మన ఎస్ఎల్బీసీ కూలిపోయింది సార్. ఎస్ఎల్బీసీ కూలిపోయిన దాని మీద ఎందుకు రాలేదు సార్? ఇప్పటి వరకు ఎన్డీఎస్సీ ఎందుకు రాలేదు సార్? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు రాలేదు సార్? ఈడీ ఎంక్వైరీ ఎందుకు రాలేదు సార్? సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది సార్. 1000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది సార్. ఎందుకు ఎన్డీఎస్సీ రాలేదు సార్? ఇవాళ ఒట్టెం పంపౌజులు ఇలా మునిగిపోయినాయి సార్. ఎందుకు రాలేదు సార్ ఎన్డీఎస్సీ? ఈరోజు ఖమ్మం పెద్దవాగు కొట్టుకోపోయింది సార్. ఇవాళ ఎందుకు ఎన్డీఎస్సీ రాలేదు సార్? ఎందుకు సిబిఐ రాలేదు సార్? ఎందుకు ఈడీ రాలేదు సార్? అంటే ఇదంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో ఇదంతా చేస్తున్నారు తప్ప ఇది ఎక్కడ కూడా ఇది లేదు సార్. ఇంకోటి ఒక నిమిషం, మీరు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు, నేను జర్నలిజంలో దాదాపు 2 దశాబ్దాల దగ్గరగా ఉన్నాను. బీజేపీ కాంగ్రెస్ కలిసి రాజకీయంగా ఇంకో పార్టీ మీద కుట్రలు చేస్తాయి. అసలు ఆ రెండింటికి రాజకీయంగా కలిసే అవకాశం ఒక నిమిషం సిద్ధాంతం కానీ అవసరం అది తేలిపోతుంది. అది నిలబడలేదు. మీరు గత ఎన్నికల్లో కూడా ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు, నిలబడలేదు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి నినాదం నిలబడింది, మీరిద్దరూ కలిసి రాజకీయం చేస్తున్నారన్నదే నిలబడి ప్రజలు దానికే సపోర్ట్ చేశారు. కానీ ఇది ఫెయిల్యూర్, ఇది ఫెయిల్యూర్ నరేషన్ బిల్డింగ్, అది పనికిరాదు. మీరు ఎత్తుకుంటే